Hi to all! Shangrila Institute of Hotel Management. Queen of the Kitchen, Vijayawada, season 1. Hi madam, thank you. Thank you for the good. Thank you madam. యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని షాంగ్రిలా క్వీన్ ఆఫ్ ద కిచెన్ విజయవాడ సీజన్ 1 కాంపిటీషన్కి అయితే కనుక ఇన్వైట్ చేశారండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా మేడం వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో అక్కడ. చాలా బాగుంది. అండ్ కాంపిటీషన్ అయితే కనుక ఆఫ్టర్నూన్ 3 o'clockకి స్టార్ట్ అయింది. అందరూ వచ్చేసరికి 3:30 అయిందనమాట. అంతలోకి నేనైతే కనుక ఇలా అంతా కవర్ చేశాను. చాలా బాగా డెకరేట్ చేశారు. మీకు చూపిస్తాను చూడండి. మనకు వచ్చేది నెక్స్ట్ దివాళీ కాబట్టి దివాళీ దియాస్ అవి పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో లైటింగ్స్ తోటి మనకున్న ట్రెడిషన్స్తో చాలా బాగా చూపించారు. అండ్ కిచెన్ కాబట్టి కిచెన్ స్పైసెస్తో కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారనమాట. చూడండి మీకు అక్కడ నేను చూపిస్తున్నాను కిచెన్ స్పైసెస్ తోటి. ఈ కిచెన్ స్పైసెస్ లేకపోతే మనకున్న ఫుడ్కున్న మంచి టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవ్వదు కదా, అంత బాగా డెకరేట్ చేసి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. చాలా డీటెయిల్గా చాలా స్పెషల్ కేర్ తోటి అసలు ట్రెడిషనల్గా అక్కడ బావి ప్లస్ బిందె పట్టుకొని అండ్ మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం అక్కడ వచ్చేసరికి రైతు అక్కడ బియ్యం మూట్లు అవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన కొండపల్లి బొమ్మలు అన్నీ చాలా బాగుందనమాట. ఇలా ఎంత బాగా చూపించారు మేడం. సెకండ్ టేబుల్కి అయితే కనుక మంచి ఫ్లవర్ డెకరేషన్స్ తోటి మనకి గణేష్తో ఎంత బాగా డెకరేట్ చేశారు. అండ్ థర్డ్ టేబుల్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి మంచి మంచి కేక్స్ అనమాట. చాలా బాగున్నాయి కేక్స్ అయితే కనుక టేస్ట్. అక్కడంతా ఈ షాంగ్రిలా వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో ఈ గ్లాసెస్ తోటి వాటర్స్ తోటి డెకరేషన్ అయితే కనుక చాలా చాలా బాగుంది. ఎవరు ఓడిపోయారు అనేది తర్వాత విషయం. బట్ ఇక్కడికి వరకు వచ్చిన మీ అందరూ కూడా నా దృష్టిలో విన్నర్సే. ఒకసారి మీకు మీరు సెల్ఫ్ క్లాప్ ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దామా ప్లీజ్. వై బికాజ్ చాలా మంది చాలా షోస్ చూస్తూ ఉంటాం, ఒక ఫ్యాషన్ షో లేదంటే మనకి శ్రీమతి అమరావతి లేదంటే పిలిచి లాస్ట్లో వీళ్ళు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా బాగా మిమ్మల్ని చూపిస్తారండి, వీళ్ళని కూడా ఫాలో అవ్వండి అని ప్రతి ఒక్కళ్ళని మేడం సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళతో చాలా బాగా చేయించారు. అల్లరిపిల్ల మ్యామ్ అయితే కనుక ఇక్కడ స్టార్టింగ్ అయితే కనుక చూస్తున్నారు కదండి అందరూ రెడీగా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు చేసిన రెసిపీస్ అనేది హౌస్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. 4 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 4 కేటగిరీస్ వైజ్గా అక్కడ అయితే కనుక సీటింగ్ అయితే అరేంజ్ చేశారు. అరేంజ్ చేశాక దానికి తగ్గట్టుగా వాళ్ళు చేసిన రెసిపీస్ అనేది అందరూ వచ్చాక దాని మీద అయితే కనుక గార్నిష్ తోటి మంచిగా ఇంకొంచెం టేస్టీ కాదు చూడటానికి కూడా బాగుండాలి కదా, దాంతో గార్నిష్ తోటి చాలా బాగా డెకరేట్ చేస్తారు. అది కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతలోకి మేడం అయితే కనుక అందరినీ తెలిసిన వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఇలా అని చెప్తున్నారు. ఈ మేడం వచ్చేసరికి చందు మ్యామ్. ఈమెయితే క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేశారు. చాలా బాగా అందరితోటి చూస్తున్నారు కదండి అల్లరి పిల్ల మ్యామ్ ఎంత బాగా అందరితో ఆడిస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళు తెచ్చిన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసింది మనకి ఎంత బాగా డెకరేట్ చేసి ప్రజెంటేషన్కి వాళ్ళు రెడీ అవుతున్నారు. అందరూ చూస్తున్నారు కదండి ఎంత బాగా అసలు వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్కి సూపర్ అని చెప్పచ్చు. ఇదేంటది? పల్లీల పచ్చి పులుసు. ఓకే, శనగ పౌడర్తో చేసిన కర్రీ. వావ్, చూస్తున్నారు కదండి బాయిల్డ్ ఎగ్ని ఎంత బాగా రెడీ చేశారో. చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. అంత వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ తోటి చాలా బాగా ప్రజెంటేషన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మేడం అయితే కనుక ప్రాన్స్ బిర్యానీ విత్ చికెన్ మ్యాజెస్టిక్ చేశారు. మేడంతో అదే మాట్లాడుతున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఉండటం వల్ల నేనైతే ప్లే చేయలేకపోయాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి 4 కేటగిరీస్ ఉన్నాయి. ప్యూర్ వెజిటేరియన్, ట్రెడిషనల్ ఫుడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకోటి వచ్చేసరికి మనకి ఇండియన్ క్విజన్, చైనీస్ అండ్ కాంటినెంటల్ క్విజన్, ఇలా 4 కేటగిరీస్ని సపరేట్ చేసి 4 కేటగిరీస్లో కూడా ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చాలా చాలా బ్యూటిఫుల్గా. పేరు మైండ్ ఎలాంటి లేకుండా చాలా బాగా ఇక్కడ వరకు వచ్చి అందరూ బాగా చేశారు. నా అందరితో మాట్లాడటం కానీ మేడం వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వటం కానీ నాకు చాలా బాగా నచ్చింది. లోహిత, సుశీల,
సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో షెఫ్స్ అయితే కనుక స్టార్ట్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు ఒక 4 షెఫ్స్ అయితే వచ్చారనమాట. ప్రతి ఒక్కరిని వాళ్ళైతే కనుక వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ కానీ వాటిలో వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ అడగటం కానీ చాలా బాగుంది. మేడం ఇదైతే నాకు చాలా తర్వాత టేస్ట్ చేయండి సార్. టేస్ట్ చేస్తాను. గార్నిష్ చేసినప్పుడే నేను గమనించాను మిమ్మల్ని. ఈ మ్యామ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లెక్కన సీజన్ 2కి 10 మెంబర్స్ని చెఫ్స్ని పిలవాలేమో జడ్జెస్ అర్థమవుతుంది. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సిలోన్ బచ్ కొండగంటికు బాయ్ గంగబాయ్ 5 రకాలు మిక్స్ చేసి పప్పు బాగుందా? ఉన్నదాని మీద కూడా మీకు నెక్స్ట్ రూమ్ను కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు. షాంగ్రీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో నెక్స్ట్ కాబోయే అప్కమింగ్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ. సో మేడమ్స్ అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళ రెసిపీస్తో నాట్ ఓన్లీ టేస్ట్ అండ్ ఇంప్రెసివ్గా గార్నిష్ చేసి ప్రజెంటేషన్ కూడా చాలా సూపర్గా చేశారనమాట. మేడమ్స్ అందరూ కూడా చూస్తున్నారు కదండి. జడ్జెస్ అందరూ కూడా మేడమ్స్ చేసే రెసిపీస్ని టేస్ట్ చేస్తున్నారు. అందుకే చెప్పి నేను ఇది ఎక్కువ యూత్ ఇష్టపడేది డ్రాగన్ చికెన్ ప్లస్ ఎగ్ ఫ్రైడ్. దీన్ని చూడటం నాకు మా ఇంట్లో పిల్లలు బాగా ఇష్టపడి తినేది ఇదే. ఎవ్రీ సండే నేను చేసేదాన్ని సార్ ఫ్రైడే చేశాను. చేయాల్సి వచ్చింది విత్ షాంగ్రీలా హోటల్ మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేసింది. నాలా హౌస్ వైఫ్ టాలెంట్ తీసి నిజంగా. సో ఇప్పుడైతే సార్ టేస్ట్ చూస్తున్నారు. కాదు సార్, టేస్ట్ చేయొచ్చు మళ్ళీ అడగండి. చేయొచ్చు, చేయకపోతే ఎలాగా? చికెన్ లాలీపాప్. ఇది విజయవాడ ఏ హోటల్లో ఉంటుంది సార్? ఫార్చ్యూనర్. ఈ రెసిపీ ఫేమస్ అయితే ఒక ఫార్చ్యూనర్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది. ఫిల్లింగ్ కూడా ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దీంట్లో స్టేరన్స్ డిపెండెంట్ ఉంది, సాస్ ఉంది. మీరు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, సూపర్ సార్. యువర్ గుడ్ నేమ్ సార్? షెఫ్ మధుసూదన్. షాంగ్రీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్వీన్ ఆఫ్ ద కిచెన్ కుకింగ్ కాంపిటీషన్స్లో వచ్చిన జడ్జెస్గా వచ్చిన షెఫ్స్ నేమ్స్ అండి. కె రమేష్ యాదవ్, కార్పొరేట్ షెఫ్, హోటల్ అబార్డ్ హైదరాబాద్. కలైవనన్, ఎగ్జిక్యూటివ్ షెఫ్, హయత్ ప్లేస్. శివరామ్, ఎగ్జిక్యూటివ్ షెఫ్, నోవాటెల్. మధుసూదన్, తాజ్ విపంత. వెరీ హ్యాపీ సార్. మేము చేసే రెసిపీస్ అన్నీ ఒక షెఫ్స్ అందరూ వచ్చి ఇలా టేస్ట్ చేయటం అనేది ఇక్కడ వరకు రావటమే మేమంతా విన్ అయినట్టు. సో ఇంతమందిలో కాంపిటీషన్ కోసం ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి మీరు ఒకళ్ళని పిక్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. షాంగ్రీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సార్, మీరు ఇలా కాంపిటీషన్ని కండక్ట్ చేసి క్వీన్ ఆఫ్ ద కిచెన్ అని చెప్పి విజయవాడలో కండక్ట్ చేయటం, షెఫ్స్ అందరినీ ఇలా గ్యాదర్ చేసి ఒక చోట కలవటం, మేము చేసిన రెసిపీస్ని వాళ్ళు టేస్ట్ చేసి ఇలా జడ్జ్మెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేడం శ్రీమతి గల్లా పద్మావతి గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. మేడం ఈరోజు ఇంతమంది మహిళలు ఇంత ఇంట్రెస్ట్గా వంట చేయడానికి వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు. సింథా కార్తిక, వైఫ్ ఆఫ్ విక్రమ్ సార్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, షాంగ్రీలా. విజయవాడ సుల్తానా వ్లాగ్స్ అండ్ తెలుగు అబ్బాయి చిన్న. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కో యూట్యూబర్స్ వచ్చారు, సో వాళ్ళని కలిశాను, మీకు కూడా నేను చూపిస్తానని. సో విజయవాడ సుల్తానా వ్లాగ్స్ అండ్ తెలుగు అబ్బాయి చిన్న మధిర అండి వాళ్ళది. వీళ్ళిద్దరిని నేను కలిశానమాట. అండ్ అదే కాకుండా మేము చూస్తున్నాం ఇక్కడ మేము కూడా అలాగే అంటారా? టీపీ గారు అదిరిపోయింది. ఇన్వైట్ చేస్తున్నానండి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా. సో ఒక్కసారి ప్లీజ్ కాంబినేషన్ బాగుంది. ఒకసారి మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి ఒక ఫోటో తీసేస్తే కనుక మ్యామ్ వచ్చేస్తారు కాబట్టి యా ప్లీజ్
థ్యాంక్ యూ సో మచ్ అండి. షాంగ్రిలా హోటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఫోటో ప్లీజ్. గట్టిగా వీళ్ళకి క్లాప్ చేద్దాం. వీళ్ళ ఐడియా ఏంటో కనుక్కోండి. మిమ్మల్ని అందరినీ చాలా అందంగా ఎడిట్ చేసి చూపిస్తాం. మధ్య మధ్యలో నేను కూడా కనపడేలా తీసారులే కొంతమంది. నేను కూడా వస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ద యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ని అందరినీ లభించి షాంగ్రిలా వాడికి వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, ఐ వుడ్ లైక్ స్పెషల్ థ్యాంక్స్ టు షంగ్రీలా హోటల్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రావడానికి కారణం, నేను మైదార్ నుంచి వచ్చాను. మా రిలేటివ్స్ ఒకళ్ళు పార్టిసిపేట్ చేస్తారని వచ్చాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్గా గద్దె రామ్మోహన్ రావు గారి వైఫ్ గద్దె అనురాధ మేడం గారు కూడా వచ్చారండి. ఫుడ్ అంటే చాలా న్యూట్రిషన్స్ వాల్యుబుల్ గల పోషకాలతో ఉన్న ఫుడ్ అని చెప్పి మేడం గారి మాటల్లో వినండి. ఒక మేడం చేసిన రెసిపీస్ని మేడం గారు గుర్తించి మేడం గారు అయితే వివరించారండి. నల్లేరుతో ఎలాంటివి చేయొచ్చు అని చెప్పి. అండ్ మేడం మాటల్లో వినండి. ఇది తీసేసి లోపల కొట్టు మనము మల్లేరు రొట్టి చేసుకోవచ్చు. మల్లేరు ఇడ్లీ వేసుకోవచ్చు, అట్ల పిండి వేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు, అన్ని మనకి మాట్లాడి ఇప్పుడు మన భారతీయ వంటకాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఒక మెడిసినల్ వాల్యూ. మన ఫుడ్ అంటే కేవలం కడుపు నింపడం ఒకటే కాదు. ఫుడ్ అంటే ఫుడ్ మనకి రుచిగా ఉండాలి, దానిలో అన్ని పోషక విలువలు ఉండాలి, మంచి హెల్దీ రెసిపీ అయి ఉండాలి. మరి ఆ రకంగా గతంలో ఏ రకంగా మన పెద్దవాళ్ళు వంటగదిని ఒక జీలకర్రగా సార్ అందరూ గట్టిగా క్లాప్ చేద్దామా. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టైం. అండ్ అలాగే పద్మావతి మ్యామ్, యూ టూ థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు వచ్చి సో చక్కగా ఈ కార్యక్రమంలో ఒక పార్ట్ అయినందుకు స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వయంగా కుక్ చేసి ఆన్లైన్లో ఎవరికి కావాలంటే ఓకే ఓకే. ఎక్కడ మిమ్మల్ని ఎలాగా మేము జొమాటోలో చందూస్ కిచెన్ అంటే వచ్చేస్తుంది. చందూస్ కిచెన్. ఓకే, ఇంకా గుర్తుపెట్టుకోండి, స్విగ్గీ జొమాటోలో చందూస్ కిచెన్. చందూస్ కిచెన్ మన ఇంటి వంటలు అంటే వచ్చేస్తుంది. మన ఇంటి వంటలు. సౌత్ ఇండియన్ డిషెస్ అన్ని ఉంటాయి. అంటే అదే అర్థమైంది. పప్పు, సాంబారు, అర్థమైంది. సౌత్ ఇండియన్ అంటే ఎవరికి తెలీదు. చేపల పులుసు మనవి ఉంటాయి. నేనే మీ పేరు? చందు. చందు. ఇదే చాలా బాగుంది. మునగాకు సూప్ మేడం, సూపర్ మేడం. మునగాకు నెంబర్ 1 హెల్తీ అసలు. అది విలేజ్ తెలుగు అబ్బాయి చిన్న విజయవాడ లోకల్ ఎంతో బాగా చూపించారండి. ఈ ఆలోచన మాకు వచ్చినప్పటి నుంచి మేము గత 10 రోజులుగా అన్ని విధాలుగా ఆలోచించి బాగా ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఇక్కడికి చాలా మంది మచిలీపట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పేరున థ్యాంక్స్ అండి. ఇది జస్ట్ పోటీ మాత్రమే కాదు, వాళ్ళంత దూరం నుంచి ఇక్కడ పాల్గొనడం వలన వాళ్ళకు వంటల మీద ఉన్న వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క అభిరుచి ఎంత ఉందో తెలుస్తుంది. అండ్ అన్ని కేటగిరీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్ ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ విజేతనే. Chief guests are in one place. Very happy to announce their names. TDP spokesperson K. Pattabhiraman garu, Srimati Gadde Anuradha madam garu, Srimati Galla Padmavati garu. Very happy to announce their names and prizes sponsored by the first prize sponsored by the Prestige and second prize sponsored by the Iantic Creations. Third prize sponsored by the Gauri Silks. Gauri Silks means ఆకృతి ఉంది కదండి, ఆకృతి షోరూమ్స్ అప్స్టైర్ ఉంటుంది. గౌరీ సిల్క్స్, బందర్ రోడ్, విజయవాడ.
థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ఫర్ ద స్పాన్సరింగ్ ద ప్రైజెస్. అట్లా అన్నమాట. సో ప్యూర్ వెజిటేరియన్ లో షీ గాట్ సెకండ్ ప్రైజ్ అండి. గట్టిగా క్లాప్ చేద్దామా? yes and traditional food lo the second and the third అదే అర్థమైంది. చాలా బాగుంది. ప్రైజెస్ని స్పాన్సర్ చేసింది వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై ద ప్రెస్టేజ్ అండ్ సెకండ్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై ద అయాంటి క్రియేషన్స్ అండ్ థర్డ్ ప్రైజ్ స్పాన్సర్డ్ బై ద గౌరీ సిల్క్స్. గౌరీ సిల్క్స్ ఎక్కడంటే మన విజయవాడలో బందర్ రోడ్ ఆకృతి షోరూమ్ ఉంది కదండి, దాని అప్స్టైర్ గౌరీ సిల్క్స్ విజయవాడ. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. టీవీ మహాలక్ష్మి గారు ప్లీజ్ థర్డ్ ప్రైజ్ విన్నర్, గట్టిగా క్లాప్ చేద్దామండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, షంగీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్వీన్ ఆఫ్ ద కిచెన్ కుకింగ్ కాంపిటీషన్ సీజన్ 1 చాలా బ్యూటిఫుల్గా జరిగింది అండ్ సమ్ మోర్ మెమరబుల్ పిక్స్ అనమాట. షంగీలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సార్, వైఫ్ ఆఫ్ సింతా కార్తికా మేడం సార్, వెరీ హ్యాపీ అండ్ సమ్ మోర్ మెమరబుల్ పిక్స్ అనమాట. అండ్ మెయిన్గా ప్రోగ్రామ్ కావాలి అంటే మనకి కావాల్సింది స్పాన్సర్స్ అండి. ఈ స్పాన్సర్స్ అనమాట ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిగింది. స్పాన్సర్స్ నేమ్స్ వచ్చేసరికి ఖాన్స్ కిచెన్, క్రీమీ క్యూ, శ్రీకర, ఇవా మ్యూజిక్ స్కూల్, రాజా బిర్యానీ, గౌరీ సిల్క్స్, అయాంటిక్ క్రియేషన్స్. దీస్ ఆర్ ద స్పాన్సర్స్ నేమ్స్ అండి. సో ఈ వీడియో నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్, మీ షేర్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అండి. నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి అండ్ షేర్ టు ఎవ్రీ వన్.